హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సిగ్నల్ టీవీ. నేను మీ ప్రత్యూష. ఈరోజు మనం వచ్చేసాం నెక్లెస్ రోడ్లోని పీపుల్ ప్లాజాకి. ఇక్కడైతే ప్లాంట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. దాదాపు మనకి 150 స్టాల్స్లో అయితే మనకి ప్లాంట్స్ సేల్ చేస్తున్నారు. అసలు ఇక్కడ ఎన్ని రకాల ప్లాంట్స్ ఉన్నాయి, అసలు ఏమేమి దొరుకుతాయి, లోపలికి వెళ్ళి తెలుసుకుందాం, వచ్చేయండి. ఇప్పుడు మనం ఉన్నాం స్టాల్ నెంబర్ 24 అండ్ 25. ఇక్కడ చూస్తే చాలా రకాల మొక్కలే ఉన్నాయి. చాలా వెరైటీ వెరైటీ మొక్కలు ఉన్నాయి. చూడండి, ఫ్లవర్స్ ఉన్నాయి, అండ్ డెకరేషన్ గార్డెన్లో పెంచుకునే మొక్కలు ఉన్నాయి, అండ్ ఇంట్లో పెంచుకునే మొక్కలు కూడా చాలా ఉన్నాయి. ఇండోర్ ప్లాంట్స్ ఇది చూడండి ఎంత వెరైటీగా ఉందో. ఇది చాలా అరుదైన మొక్కలా ఉంది. అండ్ చూడండి, బ్యాంబూ ట్రీస్ ఉన్నాయి. గురించి అసలు ఇవి ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు, అండ్ వీటికి ఎలాంటి సాయిల్ యూస్ చేస్తే అంటే పెరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న ఓనర్ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే మేడం. అసలు ఈ మొక్కలు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తున్నారండి? ఈ కడియము, పూనా, కలకత్తా మ్మ్. ఇంకో 3 ఏళ్ళ నుంచి వస్తాయి. ఓకే. ఇక్కడ మొత్తం ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి ఈ స్టాల్లో? స్టాల్లో దాదాపు అంటే 200 1000 రకాలు ఉంటాయండి. 1000 రకాలు ఉన్నాయా? అన్ని అంటే ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ఇండోర్ ప్లాంట్స్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్, పూల మొక్కలు అన్ని రకాలు ఉంటాయి. ఎలా అనిపిస్తుంది ఈ ఎగ్జిబిషన్ అండ్ మొక్కలు కొన్నారా ఏమైనా? కొన్నాము. 6 ప్లాంట్స్ ఆర్ 7 ప్లాంట్స్ కొన్నాము. అండ్ రీజనబులే ఉన్నాయి. కొంచెం బార్గెయిన్ చేయాలి. అండ్ దే ఆర్ రియలీ నైస్ ఇండోర్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్. ఓకే. మీకు మొక్కలంటే బాగా ఇష్టమా? అవును. మేము టెర్రస్ గార్డెనింగ్ చేస్తాము ఇంట్లో. అండ్ అండ్ ఫ్లవర్స్ ఓన్లీనా, అంటే ఏమైనా కూరగాయల మొక్కలు కానీ ఏమైనా ఫ్రూట్స్ అలా ఏమైనా ఉన్నారా? లేదు, ప్రస్తుతానికి ప్లాంట్స్ ఇంకా ఫ్లవర్స్ కొన్నాం. ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ప్రస్తుతానికి కనిపించలేదు. మేబీ ముందు ఉంటాయేమో. ఎలా అనిపిస్తుంది ఇక్కడ ప్రైస్ రేంజ్ అండ్ కస్టమర్స్ని ఎలా చూస్తున్నారు? షాప్ ఓనర్స్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ పూల గురించి అండ్ మొక్కల గురించి ఏమైనా చేస్తున్నారా? బాగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కొన్ని షాప్స్లో బాగానే ఉన్నారు, కానీ కొన్ని షాప్స్లో కొంచెం ఇప్పుడే ఆయాస పడిపోతున్నారు. కాకపోతే ప్రైజెస్ రీజనబుల్ ఉన్నాయి, కానీ బార్గెయిన్ చేయాలి. కొన్ని చాలా ఎక్స్పెన్సివ్స్ ఉన్నాయి, లైక్ బోన్ సైజ్ లైక్ 1700 5000 రేంజ్ వరకు కూడా ఉన్నాయి. సో అవి కొంచెం బార్గెయిన్ చేసుకొని తీసుకోవాలి, ఇఫ్ ఎట్ ఆల్ బోన్ సైజ్ ఎవరికన్నా నచ్చితే. అండ్ మీరు ఎవ్రీ ఇయర్ వస్తుంటారా ఈ ఎగ్జిబిషన్కి? ఇదే ఫస్ట్ టైం? లాస్ట్ టైం పెట్టినప్పుడు కూడా వచ్చాను, కానీ టుడే ఇస్ లాస్ట్ డే, సో మళ్ళీ వచ్చాము. మేము ఐ డోంట్ నో ద నంబర్, బట్ ఒక 40 అయితే ఉంది. ఇప్పుడు మనం పక్క స్టాల్కి వచ్చాం, C19. ఇక్కడ చూస్తే చాలా రకాల వెరైటీస్ ఆఫ్ ట్రీస్ ఉన్నాయి. ఇది చూడండి ఎంత చక్కగా షేప్ చేశారో, హార్ట్ సింబల్ లాగా. ఇది చూడండి ఎంత బాగా అల్లారో. ఇక్కడైతే చూసుకుంటే చాలా రకాల మొక్కలే ఉన్నాయి. చూడండి, ఇండోర్ ప్లాంట్స్ అండ్ అవుట్డోర్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి. ఇవైతే గార్డెనింగ్ లవర్స్కి అయితే చాలా బాగా నచ్చుతాయి. అసలు చూడండి ఎంత చక్కగా షేప్ చేశారో. ఈ ట్రీ చూడండి, అసలు చూడ్డానికి చాలా బాగుంది. అండ్ ఇక్కడ బోన్సాయి ట్రీ కూడా ఉంది, మనం ఇండోర్లో పెంచుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు పైనాపిల్ ట్రీ కూడా ఉంది, చాలా చక్కగా. అసలు చూడడానికి చూడండి ఎంత చూడముచ్చటగా ఉందో. అసలు ఇన్ని ట్రీస్ వీళ్ళు అసలు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేశారో వీళ్ళని అడిగి తెలుసుకుందాం. ఇన్ని ట్రీస్ మీరు ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేశారండి? మాది శంషాబాద్ ఉంది. శంషాబాద్. ఓకే. అండ్ ఇవన్నీ ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ అన్నీ ఉంటాయి. ఓకే. అండ్ ప్రైస్ రేంజ్ ఎంత నుంచి ప్రైస్ రేంజ్ స్టార్ట్ ఉంటుంది? 100 వరకు 1,00,000 వరకు ఉంటాయి. 1,00,000 వరకు ఉన్నాయా ఇక్కడ? చూసుకుంటే ఓన్లీ ప్లాంట్స్ అవే కాదు, చూడండి ఎంత ఎంత చక్కగా ఉన్నాయో ఇంట్లో డెకరేషన్ చేసుకోనికి. ఇది చూడండి, ఇల్లులాగా కర్రతో చేశారు, ఎంత క్యూట్గా ఉంది కదా. ఇక్కడ చూస్తే చాలా డెకరేషన్ ఐటమ్స్ ఉన్నాయి ఇంట్లో డెకరేట్ చేసుకోనికి. మనకి ఇది ఎంత యూజ్ఫుల్లో కదా, దేశ నలుమూలల నుంచి ఎక్కడెక్కడో దొరికే మొక్కలు ఇవన్నీ తీసుకొచ్చి ఒకటే చోట ఈ ఎగ్జిబిషన్లో పెట్టడం చాలా ఆనందకరమైన విషయం. ఇక్కడ చూడండి, ఇండోర్ ప్లాంట్స్ ఎంత చక్కగా ఉన్నాయో. చూడండి, ఫ్లవర్ లాగా ఉంది ఇది ట్రీ. ఇక్కడ చూడండి, మనం ట్రీస్ ప్లాంటింగ్ చేసుకోవడానికి కూడా చాలా వెరైటీ వెరైటీ కుంపట్ లాగా చాలా బాగుంది. ఇవి చూడండి ఎంత వెరైటీగా ఉందో. ఇందులో ట్రీస్ నాటుకుంటే ఇండోర్ మనకి బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ పెట్టుకుంటే ఎంత చక్కగా ఉంటుందో కదా. ఇండోర్ ప్లాంట్స్ ప్లాంటింగ్ చేసుకోవడానికి చాలా మంచిగా ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఎగ్జిబిషన్లో చెట్లు, డెకరేషన్ ఐటమ్సే కాదు, కొంతమందికి న్యాచురల్గా ఇంట్లోనే పండించుకొని కూరగాయలు ఆర్గానిక్ స్టైల్లో తినాలంటే చాలా ఇష్టపడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం ఇక్కడ చూసుకుంటే మనకి చాలా రకాల సీడ్స్ అయితే ఉన్నాయి. మనం వీటితోని మనం న్యాచురల్గా మనం మన ఇంట్లోనే మనం ఆర్గానిక్ స్టైల్లో మనం పండించుకోవచ్చు. ఇక్కడ చూడండి, చిల్లీ సీడ్స్. ఇక్కడ చూసుకుంటే మనకి చాలా రకాల హోమ్ మేడ్ ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇవి చూస్తుంటే నాకు నోరు ఊడిపోతుంది.
అసలు ఒకసారి అడుగుదాం వీళ్ళని అసలు ఇది ఎలా తయారు చేశారు, నిజంగానే ఇది హోమ్ మేడా అని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. ఈ స్టాల్ అంటే మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఎగ్జిబిషన్ పెడుతున్నారు? మేము స్టార్ట్ అయిన నుంచి ఉంది మేడం. స్టార్ట్ అయిన నుంచి ముక్కల ఎగ్జిబిషన్ ఎప్పుడు మన కోవిడ్ ముందు నుంచి ఇప్పుడు స్టార్ట్ అవ్వడం నుంచి రెగ్యులర్గా కంటిన్యూ ఉన్నాను మేడం. మేము ఇవన్నీ మీరు హోమ్ మేడ్ చేసినవేనా? అన్నీ హోమ్మేడ్ అండి. హోమ్మేడ్ మాది అభిరుచి హోమ్ ఫుడ్స్ మేడం. మాది మా షాప్ ఉంది, ఇది చిన్న కొత్తపేటలో షాప్ ఉంది. మేము ఈ ముక్కల ఎగ్జిబిషన్కి మేము ఒక 13 సంవత్సరాల నుంచి ఇక్కడ పెడతాం. ప్రతి సంవత్సరం పెడతాం. సంవత్సరానికి 2 సారి, 6 నెలలు ఒకసారి పెడుతూనే ఉంటారు కదా వీళ్ళు, 6 నెలలు ఒకసారి పెడుతూనే ఉంటాం మేడం. అంతే హోమ్మేడ్స్ ఐటమ్. మేము ఇప్పుడు తాపేశ్వరం కాజా ఉంది, కాకినాడ కాజా ఉంది, పూతరేకులు ఉన్నాయి, స్వీట్స్ అన్నీ ఐటమ్ ఉన్నాయి మేడం. పికిల్స్, పూతరేకుల్స్ అన్నీ హోమ్ ఫుడ్స్ అన్నీ. ఇవన్నీ కొన్ని అయితే మిల్లెట్స్ ఐటమ్ ఉంటాయి. జొన్న మురుకులు, రాగి మిక్చరు, కుర్ర చెక్కలు అలాంటి మిల్లెట్స్ ఐటమ్ అన్నీ. ఇక్కడ ఫుడ్ ఐటమ్స్తో పాటు అన్ని హాట్, స్వీట్, పికిల్స్ ఉన్నాయి, హాట్స్ ఉన్నాయి, కాజా ఉన్నాయి, పాలకోవా ఉంది, డ్రై ఫ్రూట్ లడ్స్ ఉన్నాయి, పూతరేకులు ఉన్నాయి. ఇవి అన్నీ కొన్ని స్వీట్స్ అండ్ ఇది షుగర్ లేకుండా హనీ డేట్స్తో చేసిన ఉన్నాయి. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? కర్నూలు నుంచి అండి. ముఖ్యంగా ఈ తెల్ల చామంతి ఇది వైట్ ఎల్లో కలర్ ఉన్నది అంతరించిపోతుందండి, దొరకటంలా ఎక్కడ. ఇది కొనుక్కోవడం కోసం వచ్చాను నేను. ఇక్కడ నర్సరీలో అయితే ఇక్కడ దొరుకుతుంది మేళాలు అని చెప్పి. మీరు ఓన్లీ ట్రీస్ కోసం మీరు అంత దూరం నుంచి వచ్చారు? ట్రీస్ కోసం అంటే బంధువులు ఉన్నారు ఇక్కడ, వాళ్ళతో పలకరించి ఈ నర్సరీ చూసి వెళ్దామని వచ్చాం అదే పనిగా. ఫస్ట్ టైమా అంటే మీరు ముందు ప్రీవియస్ ఇయర్స్ నుంచి వచ్చేటారు? రావడం ఇది తీయండి, ఇది 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 చాలా రేర్గా దొరుకుతుంది ఈ జాతి. ఇది తొందరగా దొరకడంలా ఇది, దీనికోసం వచ్చాం అనమాట. నర్సరీ మేళాలో దొరుకుతుంది అది. ఎలా అనిపిస్తుంది ఎగ్జిబిషన్? చాలా బాగుందండి. అన్ని రేర్ ప్లాంట్స్ అన్ని దొరుకుతాయి మనకి, ఎక్కడ దొరకవు. ఆ దొరకనవన్నీ మనకి ఒక చోట ఒక రోజు కేటాయిస్తే అన్ని దొరుకుతాయి. చక్కగా తీసుకొని వెళ్ళి మన ఇళ్లలో నాటుకోవచ్చు. ఓకే, మీకు ఇక్కడ ప్రైస్ ఎలా అనిపిస్తుంది? అంటే రీజనబుల్ అనిపిస్తుందా, ఎక్కువ కాస్ట్లీ అనిపిస్తుంది? అంటే మాకు కర్నూలులో ఉండే నర్సరీలో ఉండే రేట్సే ఉన్నాయండి. ఇంకా అంటే దొరకవు కదా, మనము ఒక మొక్క ఎంత కాస్ట్ కొంటున్నాం అన్నది కాదు, ఆ చెట్టు జాతిని మనం ఎంత బాగా మనం కాపాడగలుగుతున్నాం అన్నది ముఖ్యం. ఇది చాలా అంతరించిపోయే జాతి అనమాట. ఇది పెంచకపోతే గులాబీలు అన్నీ దొరుకుతాయి, కానీ ఇట్లాంటి చామంతులు, డిసెంబర్ ఫ్లవర్స్ ఇవన్నీ పాతకాలం చెట్లు పూలు అవి దొరకవు తొందరగా. వాటిని కాపాడాలి మనం గుర్తుగా ఉండాలంటే. అండ్ ఇక్కడ ట్రీసే కాదు, మీరు చూస్తే చాలా రకాల ఆర్గానిక్ సీడ్స్ అంటూ ఆర్గానిక్ ఫుడ్ అన్నీ దొరుకుతుంది. మీరు ఓన్లీ ట్రీస్ తీసుకున్నారా అంటే ఏమైనా ఆర్గానిక్ స్టైల్లో ఉన్న ఆయిల్స్ అండ్ సీడ్స్? తీసుకున్నామండి, ఆయిల్స్ ఆర్గానిక్ అవి కూడా దొరుకుతున్నాయి, తీసుకున్నాము. కానీ మెయిన్ అయితే ట్రీస్ కోసమే వచ్చాము. అంటే మాది కర్నూలు. మాకు కర్నూలులో చాలా నర్సరీలు ఉన్నాయి కానీ అక్కడ అన్ని వెరైటీస్ దొరుకుతాయి. కానీ ఈ నర్సరీ యొక్క ప్రత్యేకత ఏమిటంటే అన్ని ఊర్లకు సంబంధించినవన్నీ ఇక్కడ దొరకటం వల్ల ప్రతి ఒక్కళ్ళకి కావాల్సిన ప్రతి మొక్క ఇక్కడ దొరుకుతుంది. అది మాకు చాలా హ్యాపీగా ఉంది. మేము అంత దూరం నుంచి వచ్చి మాకు కావాల్సిన మొక్కలు దొరికినందుకు మేము చాలా హ్యాపీగా ఉన్నాము. మెయిన్ మొత్తానికి ఒక మొక్కలు ఇంకా స్వీట్స్ అన్ని రకాలు ఇది చాలా బాగున్నాయి. వీళ్ళు ఇంత శ్రద్ధ తీసుకొని ఇట్లా ఈ మొక్కల్ని పెంచడము మా లాంటి మొక్కల ప్రియులకు చాలా హ్యాపీగా ఉంది మాకు. మా అక్క అయితే కనుక తను చాలా ఇది చూడాలి అని 3 రోజుల నుంచి తను చాలా ఆతృతంగా ఎదురు చూస్తున్నారనమాట. ఈరోజు ఇంకా అనుకోకుండా ఏమైనా కానీ వెళ్ళి మొక్కలను దీంట్లో ఒకటి మనం కూడా కొనాలి అనే దీంతో మేము రావడం జరిగింది. మాకైతే చాలా హ్యాపీగా ఉన్నాం మేము. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, ఇక్కడ ఎన్ని రకాల మొక్కలు అండ్ ఆర్గానిక్ ఫుడ్, డెకరేషన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతున్నాయి. దాదాపు 150 స్టాల్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇప్పటివరకు మీరు ఎవరైనా విజిట్ చేయని వాళ్ళు ఉంటే ఒకసారి విజిట్ చేయండి. మరిన్ని విషయాల కోసం మన సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.